మానవులందరి యజమాని, మానవులందరికీ చూడటానికి కళ్ళు, మాట్లాడటానికి నోరు, వినటానికి చెవులు, పని చేసుకోవడానికి చేతులు, పని వైపు నడవటానికి కాళ్ళు, మనిషి ఒంటరిగా ఉండలేడని ఈ మగవాడికి భార్యని, సుఖం కోసం సౌఖ్యం కోసం సంసార బంధాన్ని పెట్టిన ఆ మహోన్నతమైనటువంటి ఆ దైవత్వం కలిగిన ఆ దైవాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన మాత్రమే దైవం అనాలి. ఆయన కాకుండా వేరే వాళ్ళని దైవం అని అంటే దాన్ని షిర్క్ అంటారు. అర్థమవుతుంది? షిర్క్ అంటే ఏంటి? ఇప్పుడు దైవం అంటే ఎవరో అర్థమైంది కదా. ఈ మహోన్నత సృష్టిని సృష్టించి కాలచక్రాన్ని నడిపిస్తూ ఇదంతా మానవులకి పరీక్షా నిమిత్తం ఇక్కడ అవకాశం కల్పించిన వాడే దైవం. అర్థమవుతుందా? మరణంకు ముందు ఏం జరుగుతుందో గ్రంథాల్లో తెలపబడితే తప్ప ఏ మనిషి, ఏ సైన్స్ ఎవ్వరూ తెలుసుకోలేరు. మరణం తర్వాత, మరణం అనేది ఒక గోడ. పుట్టకముందు ఏం జరిగింది? అర్థమవుతుందా? పుట్టకముందు ఏం జరిగింది?